వెల్కమ్ టు స్వాతి వ్లాగ్స్ 2025. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా ప్రయాణం యొక్క విశేషాలు మీతో పంచుకోవడానికి ముందుకొచ్చాను. అయితే మహారాష్ట్రలో 2 జ్యోతిర్లింగాల దర్శనానికైతే బయలుదేరాము. హైదరాబాద్ నుంచి సుమారు 350 నుంచి 400 కిలోమీటర్ల రేడియస్లో 2 జ్యోతిర్లింగాల దర్శనం. అది పర్లి వైద్యనాథ్, ఔందా నాగనాథ్. ఈ 2 జ్యోతిర్లింగాలు అక్కడ మేము చేసుకున్న దర్శనము, స్పర్శ దర్శనము, అభిషేకము, వాటి విశేషాలు, అందులోనూ రోడ్ ట్రిప్ కూడా ఉందండి. ఇప్పటి వరకు ఎవరు కూడా డైరెక్ట్గా గర్భగుడిలో వీడియోలు పెట్టి ఉండరు నాకు తెలిసి. బహుశా ప్రతి ఒక్క విశేషం మీతో అయితే పంచుకోవడం జరుగుతుంది. రోడ్ ట్రిప్లో మేము ఎలా వెళ్ళాము, ఆ 2 దర్శనాల తర్వాత మేము ఎటు వెళ్ళాము అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు వస్తూ ఉంటుంది. సో ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేయండి. మీ యొక్క ఎంకరేజ్మెంట్ వల్ల ఇలాంటి ఎన్నో వీడియోలతో మేము ముందుకు వస్తాము. సో స్టే ట్యూన్డ్. ఇది ఒట్టి ట్రయల్దేనమ్మా, మెయిన్ పిక్చర్ నువ్వు ఇంకా చూడలేదు. చూసావు, అదిరిపోతావు. శివోహం చిదానంద రూప శివోహం శివోహం. మామూలుగా స్ట్రైట్కి వెళ్ళిపోతాం. అది నాందేడ్ ముంబై రోడ్డు, కొత్త రోడ్డు. ఇలా మనం లోపలికి ప్రవేశించగానే తొందరగా పోయివే. ఇక్కడ తెచ్చిపెట్టుకుంటాం. లెమన్ కూడా స్క్వీజ్ చేసాం కదా, మళ్ళీ ఊరికే నొక్కుతాను. షుగర్ సరిపోయిందా? ఇంతకు మించి గ్రీన్ ఫీల్డ్స్. నిజంగా ఈ రూట్ అంతా కూడా డ్రై రూట్. ఇలాంటి ఏరియాస్లో చాలా నిజంగా సర్వైవల్ అని చెప్పొచ్చు. ఇవన్నీ ఖచ్చితంగా ఇలా ఏమైనా ట్రావెల్ చేస్తుంటే హ్యాపీగా ఇలాంటివి గ్రీన్ టీస్ అలాంటివి తీసుకొచ్చుకున్నాం అనుకోండి, టీ క్రేవింగ్స్ ఉన్నా తాగొచ్చు, హెల్త్ కూడా మంచిది. గబుక్కుని పాలు ఏం లేదు, షుగర్ వేసుకున్నాం, లెమన్ అన్ని దొరికేవి ఇంటి నుంచి, వాటర్. హ్యాపీగా ఉంది నిజంగా. స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక్కటి ప్రాపర్ అయిన టీ స్టాల్ కానీ కాఫీ స్టాల్ కానీ ఏం కనిపించలేదు. రోడ్ సైడ్ ఆపేసుకున్నాం. ఇలా 2 నిమిషాల్లో అయిపోయింది. నో కాస్ట్, బెస్ట్. నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే కామెడీగా ఉంటుంది. ఏం లేదండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీళ్ళు పోయమంటారు, స్పీడ్గా పోయకపోతేనేమో సుతారంగా పోసానంటారు, సుతారంగా పోస్తేనేమో స్పీడ్గా పోయేవా అంటారు. ఏమైనా కూర్చుంటుంది. ఇప్పుడు నాకు ఈ పని రాదు కదా, స్టవ్ వెలిగించేయడం రాదు, కూర్చొని మిగతా వందించాలి. అలా వందించే లోపు మెల్లగా అందిడతారు. ఈ టెన్షన్తోనే నాకు గాబరా వస్తుంది. అదే నా ఎక్స్పీరియన్స్. ఎక్స్ట్రీమ్లీ సారీ టు సే, బట్ ఆఫ్టర్వర్డ్స్ ఐఎమ్ ఎంజాయింగ్ ద అవుట్పుట్. గుడ్. ఎల్కేజీలో పడండి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. పెట్టాకనే కదా పెట్టాలి. ఓం నమః శివాయ.
शिवाय ओम नमः 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 शिवाय. ఇక్కడ ఔంధనాథ్ జ్యోతిర్లింగంలో ఇక్కడ మీరు చూస్తుంటే సగం తెల్లగా సగం ఏమో పాతకాలం కట్టెడ్లాగా ఉంది కదండి. ఏంటంటే ఔరంగజేబు నాటి కాలంలో ధ్వంసం చేసేసారనమాట మొత్తం టెంపుల్ని. అయితే ఇంకా తర్వాత వచ్చిన రాణి అహల్యాబాయి అహల్కర్ మొత్తం మళ్ళీ రెనోవేట్ చేసి చక్కగా టెంపుల్ని మళ్ళీ పునర్నిర్మించారు. అది కాక ఇప్పుడు కూడా మళ్ళీ చక్కగా మోడిఫికేషన్స్ ఎక్కడెక్కడైతే ఏమేమైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అంతా దాన్ని నీట్గా చేస్తున్నారు. सौराष्ट्रे सोमनाथं च श्रीशैलमल्लिकार्जुनोच्चैः महाकारोंकारो. దర్శనం అయితే పూర్తయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ఎన్ రూటింగ్తో మేము పర్లీకి వెళ్ళబోతున్నాము. అయితే ఇన్ బిట్వీన్ ఇక్కడ లోకల్ ఫుడ్ చాలా బాగుంటుందని అంటున్నారు. ఇక్కడ ఏంటంటే మహారాష్ట్రలో నిజంగా వీళ్ళ ఫుడ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అయితే ఈ మధుర్ ఇక్కడ బాగుంటుందని చెప్పారు. హోమ్ స్టే యాక్చువల్గా ఈ పక్కన ఉన్నది వీళ్ళే చెప్పారు. అయితే కారము ఉప్పు ఆయిల్ నుంచి ప్రతిదీ మన అడిగి చేస్తున్నారనమాట. ఇటు వచ్చారంటే ఖచ్చితంగా తెలియదు, చాలా బాగుంది, హోమ్ ఫుడ్ లాగా ఉంది. అండ్ ఇక్కడ లోకల్గా ఏ ఐటమ్స్ దొరుకుతాయో అవి తినాలని చెప్పేసి ఇప్పుడు లేకపోతే క్యాంపెయినింగ్లో స్టార్ట్ చేసుకునే వాళ్ళము, బట్ ఎన్ రూటింగ్లో ఒకసారి తినాలని చెప్పేసి. సాబుదానా కిచడీ ఏది బాగుందో అన్నీ బాగున్నాయి. జీరో ఆయిల్ పూరి పరాఠా ఎక్సలెంట్. చోలే భటూరా వచ్చిన అసలు గోధుమ పిండి వేస్తారు, అదే అందుకని చాలా నచ్చుతుంది ఇక్కడ లేకపోతే. సాస్ వేసారు, కర్డ్ ఎంత బాగుంది అసలు, చాలా బాగుంది. ये कहाँ पड़ता है ये? होटल मधु भोजनालय ओंडा नागनाथ मंदिर टेम्पल नियर परभनी बस स्टॉप से
परभनी रोड पे। परभनी रोड पे। जो यहाँ पे खाना क्या क्या मिलेगा, कब से कब तक है आपका होटल? सुबह 9 बजे से रात को 10:30 बजे तक। 10 बजे तक। आप जो भी है पार्सल कुछ मिल सकता है हाँ, यहाँ पार्सल पे? उपलब्ध है, जैन फूड अवेलेबल है पूरा कंप्लीट वेजिटेरियन? और भी वेजिटेरियन।